ఉమ్మడి విశాఖ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. అప్పికొండ సోమేశ్వర ఆలయానికి భక్తులు బారులు తీరారు. శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇప్పుడు అందిస్తారు. శివరాత్రి సందర్భంగా సాగర తీరాన వేయించేసి ఉన్నటువంటి అప్పుకొండ ఆలయానికి భక్తులైతే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, అతి పురాతన ఆలయాల్లో పేరుగాంచినటువంటి అప్పుకొండ ఆలయం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 6-7 శతాబ్దాల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయంలో అప్పట్లో చోళులైతే స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే శిలాశాసనాలపైన కూడా చోళులు నిర్మించినటువంటి ఆలయంగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శివరాత్రి సందర్భంగా స్వామివారికి అన్ని రకాల అభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాలాభిషేకం, పూలాభిషేకం, ఇటు పసుపు కుంకుమతో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి విశాఖ నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా స్వామివారికి భక్తులైతే దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి ప్రాశస్యాన్ని ఆలయ అర్చకులు కూడా మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు? స్వామివారికి తొలి పూజ అనేది రుద్రాభిషేకంతో మొదలు పెట్టామండి. అలాగే భక్తులకి అందరికీ కూడా అన్ని విధాలా కూడా స్వామివారి దర్శనం అనేది వదలడం జరిగింది. ఇంకా 6 నుంచి 8 గంటల వరకు విఐపి దర్శనం అనేది ఒకటి మనకి ఇచ్చారు. ఆ టైంలో విఐపీస్ వస్తే స్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత ఓన్లీ విఐపీస్ లేదా 500 రూపాయలు మాత్రమే స్వామి దర్శనం తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బయట నుంచి దర్శనం చేసుకుని వెనక్కి రావాల్సిందే. భక్తులు అందరూ కూడా స్వామి దర్శనం కోసం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇవన్నమాట. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ వస్తున్నారు సార్, ఇంకా పెరుగుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా అంచనా ఎక్కువ ఉంది, 1,00,000 మంది వరకు ఎక్స్ట్రా ఉంది అంచనా. ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకత అంటే అన్ని విధాలు కూడా ఇంకా రాత్రి లింగోద్భావన పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి బయట నుండి జరుగుతాయి. స్వామివారికి ఇంక ఇక్కడ జరుగుతుంది. ఈ స్వామి దీక్ష పుచ్చుకునే వారికి బయటను కూడా అక్కడ మహాన్యాసంతో రుద్రాభిషేకం కూడా అక్కడ జరుగుతుంది. కొన్ని హోమాలు అన్ని కూడా కార్యక్రమాలు ఉన్నాయి సార్. అప్పుకొండ అనే పేరు ఎలా వచ్చింది? కపిల మహర్షి తపస్సు చేస్తే ఆయన చేసిన తపస్సులో ఒక శివలింగం తక్కువ వచ్చింది కాబట్టి కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా ఉండిపోవాలని ఆనాడు చెప్పించడం జరిగింది సార్. అందుకు అప్పికొండగా మారింది సార్. చూసుకోవచ్చు, ఏదైతే కపిలకొండగా పేరుగాంచాల్సినటువంటి ఆలయం అప్పుకొండగానే ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చోళుల కాలంలో నిర్మించినటువంటి ఆలయంలో ఒకటైనటువంటి అతి పురాతన ఆలయం. ఈ అతి పురాతన ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటే మన కోరిన కోరికలు తీరుతాయి అనేది అయితే భక్తులు ప్రగాఢ నమ్మకం. ఈ నమ్మకంతోనే పెద్ద ఎత్తున కూడా భక్తులైతే స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. మనం చూసుకోవచ్చు, స్వామివారు అన్ని ఆలయాల్లో చూసుకుంటే శివలింగం పైన ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆలయం మాత్రం సముద్ర గర్భానికి మట్టంగా ఉన్నటువంటి సముద్ర భూభాగానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి ఈ ఆలయం చూసుకోవచ్చు. అటు శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీమోకలింగేశ్వరగా కూడా పూజలు అందుకుంటున్నటువంటి స్వామివారితో పాటు ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ద్రాక్షారామంలో కూడా పెద్ద ఎత్తున అయితే పూజలు అందుకుంటూ ఉంటారో, అలాగే ఇటు విశాఖ నలుమూలలో కూడా అన్ని శివాలయాలు కూడా ఈరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు పూర్తిగా కూడా ఉపవాసాలు ఉండి స్వామివారికి సంబంధించినటువంటి జాగరణ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇటు చూసుకుంటే అప్పుకొండ ఆలయానికి సంబంధించినటువంటి ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో సముద్ర పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా తీర్థ మహోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఉదయం 8 గంటల నుంచి కూడా రేపు ఉదయం 8 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి దర్శనం అనంతరం కూడా రేపు ఉదయాన్నే సముద్ర స్నానం అయితే చేస్తూ ఉంటారు. రాత్రి జాగరణ తర్వాత సముద్ర స్నానం చేసి మరలా కూడా స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులైతే వారి యొక్క కోరికలు తీర్చాలంటే కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అతి పురాతన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఆలయం అంతా కూడా చాలా పాత ఆలయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. దాదాపు ఇక్కడ 101 శివలింగాలు వేయించేసి వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా కేవలం 100 శివలింగాలు మాత్రం వెళ్ళడంతో కేవలం అప్పుకొండ అనేటటువంటి ఒక పేరుగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో భక్తులంతా కూడా ఇక్కడ తండోపదండాలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ అప్పుకొండ ఆలయం నుండి.